అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష. చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్యాన్ని కావు. ఆయన టీవీ కాడ పోవడం, అంధకారం అయితే చెప్పడం, రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు. ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు. ఇదే బెంచ్లలో కూర్చొని ఉన్నారు. నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లేచి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష. మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే. మీరు అట్టెట్లంటారండి, మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే. ఇది ఫ్యాక్ట్ కదా. మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మీకు కావాలంటే రేపు చూపెడదాం. మీ సభ ఎక్స్టెండ్ చేయండి ఒక రోజు. ఆ క్లిప్స్ అన్ని తెచ్చి చూపెడతా అధ్యక్ష. నేను అవన్నీ కూడా ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడే మియాతో బడే మియా చోటే మియా సుబానల్లా అన్నట్టు వీళ్ళది కదా. అంటే బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశారు. అయిపోయింది. ఇక గడ్డకెక్కింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యాడు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అంత జరుగుతూ ఉంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ. కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది. ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసింది కానీ చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ, దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోవడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకెక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీరు పార్టీ అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి. వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు. కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చెల్లిన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేరతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాల్, ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజన కమిటీ నోటీసులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు. నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ, మళ్ళీ గిరిజన కమిటీ ఏందా బాబు? గిరిజన కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్. 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటో నిలబడదాము, ఒక ఆనపకాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళిన నెల ఇది ఏంద్ర అని అడుగుదాము. ఆనపకాయ ఆయనోడు తెలంగాణడు, సొరకాయ ఆయనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా? దీనికి ఒక కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష. అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే. నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే రోసయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష. ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి చెడును తెలుసుకుందామని కేసీఆర్ శవయాత్రను
లేదా తెలంగాణ జైత్రయాత్ర ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ప్రతిష్ట పాలేదమని చెప్పి లోక్సభ అంతా అట్టుకుతా ఉంది అధ్యక్ష. ఆయన లేదు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చెయ్యి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడికి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళా డామ్ అని ఆయన వెనక తీసుకున్నారు అధ్యక్ష. ప్రకటన చేసింది కాంగ్రెసే, మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకునేది కాంగ్రెస్. ఆ వెనుకగా తీసుకోవడం వల్ల, ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయిన అధ్యక్ష. ఏడ్చిన ఒక్కొక్కగా మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కూడా నా గొంతు గదగదమవుతా ఉంది. ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ, ఇషాన్ రెడ్డి కానీ, శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే. ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష. అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం, ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం. చివరికి ఏం జరిగింది అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష. సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు వస్తే అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష. ఫలితాలు కూడా అవే వచ్చినాయి, మనందరం చూసినాం. అక్కడ ఆంధ్రాలో పోయింది. తెలంగాణలో కనీసం 10 సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్లు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం. ఆ విధంగా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష, నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా. ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకరం అధ్యక్ష. అన్ని రంగాలు విధ్వంసం అయిపోయినాయి. ఒకటి కాదు, విద్యుత్ సంక్షోభం, వ్యవసాయ సంక్షోభం, అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి, సుడిగుండంలో చిక్కుకున్నాం అధ్యక్ష. అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఇట్టన్న గాడిలో పెట్టుకోవాలి, 90 ముందర జారిపడద్దని జిఆర్ రెడ్డి గారు లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్ ఉన్న వ్యక్తి బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే, రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మా మాతృభూమి మనకు దక్కింది ఇన్నేళ్ల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన్నించి వచ్చినారు. అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని, ఇరిగేషన్ నిపుణులతోని, ఇంకా ఇతరత్ర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి, ఎట్ట పట్టాలి, ఏ దారి పట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష. ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం. నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష, చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచికనే జిఎస్డిపి కూడా కాదు అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఆ జిఎస్డిపి కూడా 3 folds పెరిగినాం. అప్పుడు 5 లక్షలు 5,000 ఉంటే ఇలా 13 లక్షలు దాటిపోయినాం అధ్యక్ష. అప్పుడు ఆ రోజు 90-95,000 పర్ క్యాపిటల్ ఉంటే ఇలా 3,12,000 రూపాయలకు వచ్చినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేటర్. ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష. ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష. ఇది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు. మొన్న 1 ఆగస్టు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఆ విధంగా ముందుకు పోయినాం అధ్యక్ష. ఈరోజు సాధించినటువంటి ప్రగతిలో అనేక ఆవిష్కరణలు చేసినాం.
ఇందాక నేను మనవి చేసినాను, అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి నేర్చుకొని పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం. ఇంకొక మాట కూడా నాకు చెప్పక తప్పదు అధ్యక్ష. కరోనా తర్వాత నోట్ల రద్దు, డిమానిటైజేషన్, ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందుకు పోయేవాళ్ళం అధ్యక్ష. అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం, అసలు ఏం జరగబోతుందో, ఎవరైనా బ్రతుకుతారా సస్తారా, ఈ మహమ్మారి ఎంత విపత్తు చేస్తుంది అనేది ఆదాయం సున్నా కంప్లీట్ పడిపోయింది. దాదాపు 90 రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష, 95 రోజులు లాక్డౌన్, ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి, ప్రభుత్వమే ఆంక్షలు విధించిన పరిస్థితి, చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆర్థిక పరిస్థితి పోవడం. ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతోని పరిశ్రమైన వ్యూహరచన చేసుకొని ముందుకు పోతే మళ్ళీ దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష. ఇంకొక గీటుగా అధ్యక్ష, తమ ద్వారా శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత, ఇవాళ ఏసీడీపీ ఎంత అధ్యక్ష? ఆనాడు ఇచ్చింది 50 లక్షలు దాటలే. ఇలా సగర్వంగా నేను గౌరవంగా మనం చేస్తా ఉన్నా, తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి, ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి తప్పకుండా 5 కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఇది 50 లక్షల నుంచి 5 కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్. ఇదంతా కూడా ఉంది కాబట్టి, కలిగింది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడీపీ ద్వారా 5 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప ఏ ఎమ్మెల్యేలకు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సూచిక అధ్యక్ష. ఇవన్నీ చేసే వాళ్ళని పట్టుకొని ఒక విష ప్రచారం మొదలు పెడతారు అధ్యక్ష. చెప్పిందే 10 మాటలు చెప్తే, చెప్పిందే 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైందని సామెత ఉంది అధ్యక్ష. బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండు, అప్పులు వేరిని, ఇదో రెటరిక్. అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష మన పైన. పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్నికలు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామని ఎవరు ఆశిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదో పద్ధతి, ఇదో పార్టీ, దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఎటుపడతాడు, నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు, మన రాహుల్ గాంధీ ఒక మాట అందరికి మోడీ పేరేమున్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ ఉన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం. మేము చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఈ పోలీసులు ఉసుగొల్పుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు,
వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను 11 లేసుకుంటా 4 PM పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ. చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తొవ్వలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు? మీరు అందరికీ ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మీ జన్మలు ఆలోచించండి దళిత బంధు ఇవ్వాలని. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. ఇంకా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష.